కాలనీ. నాకు 2009 నుంచి రేషన్ షాప్ ఉంది. కానీ రాజకీయ ఒత్తిళ్ళ వల్ల అధికారులు నా షాపును తనిఖీ చేసి సస్పెండ్ ఆర్డర్ ఇచ్చారు. నేను హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. పలుమార్లు అధికారులు ఒత్తిడి వల్ల నా షాపును తనిఖీ చేసి మళ్ళీ తీసేయాలని చూస్తున్నారు. నేను దళిత సంఘాలను ఆశ్రయించడం జరిగినది. దయచేసి నా జీవితాధారము ఈ రేషన్ షాపు. ఎస్సీ వికలాంగుడను, నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు. దయచేసి నాకు న్యాయం చేయగలరని దళిత సంఘాలను రాష్ట్ర కార్యదర్శిని వేడుకుంటున్నాను. షాపును ఉన్నయమని చెప్తున్నాను. ఈ వీడియోలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, మైదుకూరు నియోజకవర్గము, చప్పడు మండలము, చినగొరవల్లూరు గ్రామము. ఈయన పేరు జంబవరపు గురవయ్య సన్నాఫ్ జయరాజులు. ఈయనకు అంగవైకల్యుడు, ఒక కాళ్ళు లేదు, నడవలేడు, ఏం పని చేసుకోలేడు. అయితే ఈయనకు 2009లో రిటర్న్ టెస్ట్ ద్వారా రేషన్ షాప్ రావడం జరిగింది. ఈ రేషన్ షాపు నెంబరు 114016. అయితే ఇక్కడ ఈ యొక్క మైదుకూరు నియోజకవర్గానికి ప్రస్తుతం శాసనసభ్యులుగా బుట్ట సుధాకర్ యాదవ్, తెలుగుదేశం పార్టీ నుంచి గెలుచున్నటువంటి వ్యక్తి. ఇక్కడ ఏం జరిగిందంటే అసలు ఈ రాష్ట్రంలో దేశం మొత్తం పైన ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఆ నియోజకవర్గంలో వాస్తవంగా డీలర్ షాపులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఆశా వర్కర్లు, ఈ 4 మీద కన్నేస్తారు. ఇప్పుడు రేషన్ షాపుల మీద ఏం చేస్తారంటే ఇక్కడ డీటీ ఎన్ఫోర్స్మెంట్ డీటీలను పంపించి 6A కేసులు పెట్టించి సస్పెండ్ చేయించి వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తికి ఇచ్చి నడుపుకుంటూ ఉంటారు తాత్కాలికంగా. తర్వాత అతను పర్మనెంట్ షాపు కలిగినటువంటి అతను హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటే మళ్ళీ ఆర్డీఓ కాడ కూడా కొంతకాలం ఆపుతారు, ఆ తర్వాత అతనికే ఇస్తారు. జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఇది రేషన్ షాపుల విషయంలో. వాస్తవంగా ఇక్కడ ఈ సమాజంలో, మానవ లోకంలో మానవత దృక్పథం అనేది కొద్దిగా ఉండాలి. ఎందుకంటే ఇతను కాళ్ళు లేనోడు, చేతులు లేనోడు, గుడ్డోడు, కుంటోడు, లేదా రకరకాల ఏ పని చేయలేనటువంటి వ్యక్తి కదా. ఇలాంటి వ్యక్తి కాడ మానవత దృక్పథం ఉపయోగించాలా, మరి కొన్ని విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలా. వాస్తవంగా అక్కడ బుట్టా సుధాకర్ యాదవ్ అనేటటువంటి శాసనసభ్యులు, ఆయన మనకు తెలియదు వాస్తవం గౌరవంగా నేనేం మాట్లాడతా అంటే, అక్కడ ఆ నియోజకవర్గంలో, ఆ గ్రామంలో ఆ షాపును వేరే వాళ్ళకి ఇస్తానని చెప్పి నువ్వు ఒకళ్ళని కార్యకర్తకి చెప్పుంటావేమో, కానీ దయచేసి మానవత దృక్పథంతో ఒకసారి ఆలోచించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను. అతనికి ఏ పని చేయలేడు, పార్టీలతో పని లేదు అతనికి. ఇక్కడ వినాలా ఒకసారి, ఎందుకంటే ఇక్కడ ఇతను హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంటే ఆర్డీఓ కడప ఆపడం జరిగింది, డిఎస్ఓ. ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డీటీ, ప్రొద్దుటూరు ఎన్ఫోర్స్మెంట్ డీటీ, ఈ ఎన్ఫోర్స్మెంట్ డీటీకి కూడా చెబుతున్నా, అయ్యా మీ డిఎస్ఓ ఆఫీసుల్లో ఈ పీడిఎస్ బియ్యం యొక్క అవినీతి అక్రమాల చిట్టా అంతా నాకు తెలుసు. ఒకవేళ అక్కడ ప్రొద్దుటూరు డీటీ మీకు చెప్తున్నా, ఎమ్మెల్యే గారు ఆ మండలంలో ఉన్నటువంటి నాయకులు ఒత్తిడి చేశారనుకో, కనీసం ఇంగిత జ్ఞానంతో అతను కాళ్ళు లేనోడు, వాడి కుటుంబం అంతా దాని మీద ఎవరి ఆధారపడి బతుకున్నారు, ఎందుకు మీరు ఇంకోటి చూసుకోండి అని చెప్పొచ్చు డీటీ కూడా. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు కూడా చెప్పొచ్చు. కనీసం మానవత దృక్పథాన్ని ఆడ వినియోగించాలా. అయితే కడప ఆర్డీఓ గారికి తెలియజేస్తున్నా, మానవతా దృక్పథంతో ఈయన ముందు 6A కేసు పెట్టి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినాక హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్నాడు. స్టే తెచ్చుకున్నాక ఇప్పుడు మళ్ళీ షాపు రన్నింగ్కి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మళ్ళా ఎన్ఫోర్స్మెంట్ డీటీలు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎక్కడ మళ్ళా తనిఖీలకు వెళ్తారు? కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాక రాజ్యాంగం ప్రకారం, కోర్టు ఆర్డర్ ప్రకారం ఒక 3 నెలలు 4 నెలలు అతని జోలికి పోకూడదు. ఇది కదా, మీరు వెను వెంటనే ఎందుకు పంపుతారు? అసలు ఎందుకు జరుగుతుంది ఇలాగా? కాబట్టి ఈ యొక్క శాసనసభ్యులైనటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ గారితో కూడా మా ఫోన్లో మాట్లాడటం జరిగింది నేను మాల మహానాడు ఆధ్వర్యంలో. మరి శాసనసభ్యులు వెంటనే స్పందించాలా. ఈ యొక్క గురవయ్య గారి షాపు జోలికి పోవద్దు, గురవయ్య గారి షాపును వదిలేసేయండి. ఆయన కుంటివాడు, ఏ పని చేసుకోలేడు, దేనికి బాతుకుడు కాదు, 2 పిల్లకాయలు ఉన్నారు, వాళ్ళ ముసలి వాళ్ళు ఇంట్లో ఉన్నారు, వీరందరూ ఈయన మీద మరి ఆధారపడి బ్రతుకుతున్నారు. కాబట్టి నేను ఈయన్ని ఇంతటితోటి వదిలేకపోతే, ఇప్పుడు స్టే తెచ్చుకున్నాడు కాబట్టి
మరి కడప వచ్చి మాలమహానాడు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ఈ డిఎస్ఓ ఆఫీసులో జరిగేటటువంటి అవినీతి అక్రమాల చిట్టాను బయటపెడతా. మరి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని డిఎస్ఓ ఆఫీస్కి తెలియజేసి డీటీ గారిని కానీ ఎఫ్ఐని కానీ వెంటనే ఆయన షాపు జోలికి పనికుండా చేయాలా. దీన్ని తారాస్థాయికి తీసుకెళ్తాం. ఆ తర్వాత మీ సివిల్ సప్లై మంత్రి గారి దగ్గరికి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి కానీ తీసుకెళ్ళి చూపెడతాం. అయ్యా, ఒక వికలాంగుడు ఈ విధంగా దీని మీద బతుకుతుంటే ఇక్కడ కక్షాదింపుతోటి ఈ షాప్ మీద కేసులు పెట్టేసి తీసేపిస్తున్నారు. లక్షలు కోట్లు మరి ఇతర దేశాలకు తరలిస్తున్నారు రైస్ని. వాళ్ళని పట్టించుకోవట్లేదయ్యా. చిన్న వికలాంగుడు, ఒక దళితుడు, మాలవాడు ఈ విధంగా షాపులో చేసుకుంటే ఈయన మీద అవినీతి అక్రమాలు పాల్పడుతున్నారని చెప్పి దురుద్దేశంతో కక్షాదింపుతోటి ఈయన షాప్ మీద పడుతున్నారు అని మొత్తం అంటే ప్రజలందరికీ తెలియజేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను. కాబట్టి ఇతను మా దళితుడు లేదా మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అని ఒక ఉద్దేశం అయితే, వాస్తవంగా మానవతా దృక్పథం ఇంకోటి, ఇతను అంగవైకల్యుడు కదా, కాలు లేదు, ఇది ఇంకొక కోణం. కాబట్టి దయచేసి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులైనటువంటి బుట్ట సుధాకర్ యాదవ్ వెంటనే స్పందించాలని, ఈ యొక్క షాపు జోలికి బానీయకుండా మీ కార్యకర్తలు చేయాలని డిమాండ్ చేస్తున్నాను.